गाइस वेलकम बैक टू అవర్ ఛానల్ కుంభోమియంలో వ్లాగ్స్। ఈ రోజు మన వీడియో ఏంటి అంటే మటన్ కర్రీ అన్నమాట। ఏంటక్క ఆల్రెడీ నువ్వు మటన్ కర్రీ వీడియో పెట్టావు కదా అని అనుకుంటారేమో। ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను అన్నమాట। డిఫరెంట్ గా అంటే నేను చాలా సార్లు తిన్నాను, బట్ మీకు కూడా చూపించాలనిపించింది ఈసారి। ఏంటి అంటే మనం మటన్ కర్రీ ఎక్కువ తినాలనిపిస్తుంది కొంతమందికి, బట్ అంత తెచ్చుకొని అయితే తినలేము కదా। అండ్ ఫ్యామిలీలో కూడా చాలా మంది ఉన్నప్పుడు అందరికీ సరిపోవాలంటే ఈ మెథడ్లో చేసుకుంటే కర్రీ అయితే అందరికీ సరిపోతుంది అన్నమాట। ఏం లేదు, ఆలుగడ్డలతోని మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం అన్నమాట। ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మాత్రం నేనైతే హాఫ్ కిలో మటన్ తీసుకున్నా। ఫస్ట్ అయితే మటన్ని కడిగి తర్వాత కుక్కర్లో మటన్ వేసి పసుపు ఉప్పు వేసి కొన్ని వాటర్ వేసి ఒక 2 విజిల్స్కి అయితే పెట్టేసి, ఎందుకంటే ఒక 50% ఉడకాలని చెప్పేసి। ఇంక ఈలోపు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నా। నేనైతే ఒక 4 తీసుకున్న ఆలుగడ్డలు, అండ్ ఆల్రెడీ ఉల్లిగడ్డ పేస్ట్, టొమాటో పేస్ట్ అండ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కావాల్సిన మసాలాలన్నీ రెడీ పెట్టుకున్నా। ఆలుగడ్డల ముక్కలు కూడా కోసేసి పెట్టేసుకున్నాను అన్నమాట। అండ్ కసూరి మేతి లాస్ట్లో వేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకొని నేనైతే హోల్ గరం మసాలా స్పైసెస్ ఏవే ఉన్నాయో అవన్నీ అయితే తీసుకున్నా, అండ్ కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసిన। ఇప్పుడైతే అవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట। మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి। అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి। అండ్ కొంచెం ఆనియన్ పేస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఉడకనివ్వాలి। అలా ఉడికిన తర్వాత అందులో కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి అవి రెండు కూడా బాగా మగ్గనివ్వాలి, మొత్తం పచ్చివాసన పోయేంతసేపు। ఎందుకంటే మళ్ళీ అల్లం పచ్చివాసన వస్తే టేస్ట్ బాగోదు కదా, అందుకని చెప్పేసి అవి బాగా మగ్గిపోయిన తర్వాత అలా అయితే మగ్గిన తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంతసేపు కలుపుకొని మగ్గనివ్వాలి। అది కూడా బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలినట్టు అనిపిస్తుంది। అప్పుడు ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా యాడ్ చేసి మంచిగా ఉడకనివ్వాలి। అవి కూడా ఒక 50% ఉడికితే చాలు, ఎక్కువ ఉడకక్కర్లేదు। ఎందుకనంటే మనం ఆల్రెడీ మటన్ని కూడా 50% ఉడికించేసుకుంటున్నాం కుక్కర్లో, అందుకని చెప్పేసి। ఎందుకంటే మళ్ళీ మొత్తం గుజు మెత్తగా అయిపోతాయి, అందుకని చెప్పేసి ఎక్కువ ఉడకనివ్వద్దు। ఆలు కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, మర్చిపోయాను చెప్పడము। అవి కూడా బాగా ఉడికిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మటన్ ఉంది కదా, నేను అవి కుక్కర్లో వాటర్తో సహా వేసేస్తున్నా, ఎందుకనంటే కొంచెం మంచిగా ఉడుకుతాయి అని చెప్పేసి। అవి కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత మనకు కావాల్సినంత కారము అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మంచిగా ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి। అలా ఉడికిన తర్వాత మనకి ఇప్పుడు గ్రేవీ కావాలి కాబట్టి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత కన్సిస్టెన్సీతోని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి। కొంతమంది ఒక 4 గ్లాసెస్ యాడ్ చేసుకుంటారు, కొంతమంది ఒక 3 గ్లాసెస్, నేనైతే ఒక 2 గ్లాసెస్ సరిపోతాయని చెప్పేసి నేనైతే ఒక 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నా। అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నాక ఇంకా బాగా మగ్గనిచ్చాను। కూర మొత్తం మంచిగా ఉడికిపోతుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది। కూర ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట। సో నేనైతే మూత పెట్టి చాలాసేపు ఉడకనిచ్చాను। అండ్ ఇంకా ప్రాసెస్ చెప్పేస్తున్నాను, ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నా। అదేంటి అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోస్ చాలా ఉన్నాయి, వెళ్ళి కూడా చూసేయండి చూడని వాళ్ళు। అండ్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఫస్ట్ నుంచి వీడియోస్ చూసేయండి నా కోసం, ఇది నా చిన్న రిక్వెస్ట్ అనుకోండి। ఇంకా కూర అయితే అలా ఉడుకుతున్నప్పుడు గరం మసాలా, మటన్ మసాలా అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిచ్చాను। అండ్ కొంచెం సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి, ఎందుకంటే హైలో పెడితే మొత్తం కింద అడుగంటిపోతుంది, కూర మంచిగా ఉడకదు అండ్ టేస్ట్ కూడా అంత బాగోదు। ఇప్పుడైతే నేను లాస్ట్లో కసూరి మేతి వేస్తాను అని చెప్పాను కదా, కొంచెం కసూరి మేతి అలా 2 చేతులతో నలుపుకొని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకనిచ్చేసి ఇంకా మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం, ఇంతే అండి। చాలా సింపుల్ ప్రాసెస్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది। టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది, ఇంకా చపాతీలోకి అయితే చెప్పొద్దు। ఏ కర్రీలో ఏ అన్నంలోకైనా సరే, బగారా రైస్ ఆర్ కొబ్బరి పాలతో చేసిన రైస్, ఇలాంటి రైస్లో కూడా సూపర్ ఉంటుంది। ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా మన ఛానల్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్।